జగన్మోహన్ రెడ్డి గారు సింహం కడుపులో సింహం పుట్టాడు. ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. ఇక మన నియోజకవర్గానికి వస్తే ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడిన వాళ్ళను పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరి ఒక కోటేశ్వరరావులను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ పెట్టడం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన పార్టీలో రాజ్యసభ తీసుకొని 6 సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడిపి ఆయన భార్య ప్రశాంత్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో మెంబర్గా వేయించి ఢిల్లీలో 4 రాష్ట్రాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా వేయించుకొని కేవలం ఒకే ఒక్క సాకుతో ఈరోజు పార్టీని వదిలి వెళ్ళిపోయినారు. నెల్లూరు టౌన్లో ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. 50 సంవత్సరాల చరిత్ర. ఎంతోమంది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నా ఎవరు కూడా నెల్లూరులో ముస్లింస్కి టికెట్ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఆ సాకు పెట్టి పార్టీని వదిలి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. కోవూరు నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులు, తెలివిగల వాళ్ళు. నెల్లూరు జిల్లాలోనే కోవూరు నియోజకవర్గానికి ఒక గుర్తింపు ఉంది. ఒక మాట ఇస్తే మాట తప్పరు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఈరోజు డబ్బుందనే అహంభావంతో, అహంకారంతో, గర్వంతో కోట్లు ఎత్తుకొని వస్తూ ఉన్నారు నియోజకవర్గానికి. నేను కూడా కొన్ని పొరపాట్లు చేశాను, కొన్ని తప్పులు చేశాను. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళని మన పార్టీలో చేర్చుకోవడం నేను చేసిన పెద్ద పొరపాటు. మీ ముందు ఒప్పుకుంటున్నాను. ధనవంతులకు మధ్య ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. పేదలందరూ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. ధనవంతులందరూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. దాదాపు 2,75,000 కోట్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 33 పథకాలకు విజయవాడ నుంచి బటన్ నొక్కి మీ అకౌంట్స్లో వేసిన విషయం మీ అందరికీ తెలుసు. మీరెవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఫలానా పథకం ఇవ్వండి అని మీరెవరూ అడగలేదు. 33 పథకాలు పెట్టి ప్రతి కుటుంబం లబ్ధి పొందే విధంగా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే మనం అలగానిపాడు పంచాయతీకి సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ 8,49,00,000 జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. నాన్ డీబీటీ పెన్షన్స్, హౌస్ సైట్స్ ఇతరత్రా కలిపి కులం, మతం, పార్టీలకు అతీతంగా 3,43,00,000 ఇచ్చారు. మొత్తం 11,92,00,000 జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలలో పేదలకు అందించడం జరిగింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వచ్చాను. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల గురించి వివరించాం. అందులో భాగంగా అలగానపాడుకి సైడ్ డ్రైన్స్ 10 lakhs ఇచ్చినాం.
అన్నారెడ్డిపాళెంకి 10 lakhs ఇచ్చినాం. జలజీవన్ మిషన్ కింద 12 లక్షలు శాంక్షన్ అయ్యి ఉంది. టెండర్ ఇంకా కాలేదు, టెండర్స్ పిలుస్తారు. మండల ప్రజా పరిషత్తు 15th ఫైనాన్స్ కింద 5 lakhsకి బోర్లు వేశారు. ఎన్ఆర్ఈజిఎస్ కింద సిమెంట్ రోడ్స్ 20 lakhsకి వేశారు. ఎంపీ ల్యాడ్స్లో కాంపౌండ్